చిత్తూరు జిల్లాలోని మిట్టపల్లి గ్రామంలో పౌర సరఫరాల దుకాణంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది. పేదలకు పంపిణీ చేయవలసిన బియ్యాన్ని అక్రమంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని సంబంధిత అధికారులు షాపులో తనిఖీలు చేసి మూసివేయాలని చర్యలు తీసుకోవాలని వాట్సాప్ గ్రూపుల్లో వార్త హల్చల్ చేసింది. దీనిపై షాప్ ఓనర్ స్పందించి తమ దుకాణంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని తెలిపారు. గ్రామంలోని కొందరు తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ అన్నారు. తమ పరిధిలో చౌక ధరలు దుకాణాలు అక్రమంగా తొలగించేందుకు తప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారంటూ దుకాణందారులు వెల్లడించారు. ఎకనైనా తప్పుడు ప్రచారం మానుకోకపోతే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని షాప్ ఓనర్ హెచ్చరించారు. రేషన్ షాప్ నెంబర్ 3 నందు కొంతమంది యువకులు మా పైన అక్రమంగా దౌర్జన్యంగా మా పైన లేనిపోనివి సెల్లులో మెసేజ్లు పెట్టి మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు. దయచేసి అధికారులు దీని గురించి పట్టించుకొని మా పైన మాకు న్యాయం జరిగినట్టు చూడండి. మేము ఎలాంటి తప్పు చేయలేదు, అనవసరంగా మా పైన కక్షపూరితంగా సాధిస్తూ ఉన్నారు. ఇటువంటిది ఎక్కడా జరగకూడదు, జరగనివ్వకుండా మీరు చూడాలని నేను పెద్దలందరినీ కోరుకుంటూ నమస్కారం చేసుకుంటున్నాను. మాకు చాలా షాప్ వచ్చినప్పటి నుంచి మాకు ఇదే చాలా ఇబ్బందులు పెట్టిస్తా ఉండారు. మా కష్టాలను ఎవరు పట్టించుకునే వాళ్ళు లేదు. మేము అందరికి చెప్పినా మా కష్టం ఎవరు తీర్చేవాళ్ళే కాదు. మీరు అన్యాయం చేస్తా ఉండారు, అక్రమంగా భీము దోపిడీ చేస్తా ఉండారు, పేద భీమంతా మీరు తినేసిండారు, మిమ్మల్ని మేము రచ్చకీడుస్తాము, ఈదుల్లో పెట్టి మిమ్మల్ని ఏం చేయాలో మేము చేస్తాము, మాది అధికారము, మేమేమన్నా చేస్తాము అని మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిస్తా ఉండారు.